నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను పద్మ ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ రామ్మోహన్ గారు. అందరికీ తెలిసిన వ్యక్తి. మనకున్న డౌట్స్ని కొన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా పద్మ. పబ్లిక్ ఎగ్జామ్స్ అందరికీ తెలిసిందే. చాలామంది ఇందులో 7th క్లాస్ పబ్లిక్ కూడా రాసి ఉంటారు. ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ఏంటంటే 7th వాళ్ళు చక్కగా 7th రాయకనే 10th రాస్తున్నారు. బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టడం బెటరా లేదంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ పెట్టడం బెటరా? అందరూ పాపం స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అయితే చాలా బెటర్ అని అనుకుంటారు. బట్ రెండిట్లకి డిఫరెంట్ ఏంటి? రెండిట్లో ఏది బెటర్ స్టూడెంట్ లైఫ్కి? బేసిక్గా ఒక పాయింట్ ఏంటంటమ్మా, 100% అటెండెన్స్ అన్ని క్లాసెస్కి ఉండాలి. అక్కడనే గండి కొట్టడం అనే పదం అంటాడు, అక్కడనే అది లేదు మనకి. ఎంత అటెండెన్స్ ఉండాలి మనకి అంటే, ఒక యాన్యువల్ ఎగ్జామినేషన్ బోర్డు పక్కన పెట్టండి, 7వ తరగతి 8వ తరగతి మినిమం 70 to 75% అటెండెన్స్ ఉంటే సరిపోతుంది. వై నాట్ 100%? మరి 25% స్కూల్కి రానప్పుడు ఆ రోజు జరిగిన క్లాసెస్ హౌ ద స్టూడెంట్ విల్ మేక్ ఇట్ అప్? అవును, ఇది క్వశ్చన్ కదా. అవును. ఆ టీచర్ని మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారా? ఆ టీచర్ ఎక్స్ట్రా టైం పెట్టేసి ఈ రాని వాళ్ళకైనా స్పెషల్ క్లాస్ పెట్టి చెప్తున్నాడా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. సో వాట్ ఐ షేర్ ఇస్ దాట్, వాట్ ఐ సే, ఎక్సెప్ట్ సిక్ గ్రౌండ్స్ తప్ప, అది జెన్యున్ మెడికల్ సర్టిఫికేట్, బోగస్ మెడికల్ సర్టిఫికేట్స్ కాదు, దానికి తప్ప యూ షుడ్ నాట్ అలో ఎనీ ఆబ్సెంటిజం ఎట్ ఆల్. 100% అటెండెన్స్ ఉండి తీరాల్సిందే. మా చిన్న ఆయన కొడుకు పెండి నేను పోతా, నో. అర్థమైందా? అది ఆ లెవెల్ ఆఫ్ ఇది రావాలి. ఓకే, నేను చెప్తున్న చిన్న వీవర్ మెడికల్ దీనికి కూడా ఆ 3 రోజులు రాని దానికి దేర్ షుడ్ బి అరేంజ్మెంట్ టు టేక్ ఏ స్పెషల్ క్లాస్. అల్టిమేట్గా నో పార్ట్ ఆఫ్ ఎనీ టాపిక్, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ కూడా స్టూడెంట్ వినకుండా ఉండరాదు, అంటాటుగా మిగిలిపోరాదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ చెక్. దెన్ మనకి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని ఒక సేయింగ్ ఉంది. అవును. మరి వీళ్ళు ఎంతమంది అటెన్షన్గా క్లాస్ వింటున్నారు, లేకపోతే ఇంటిది ఆలోచించుకుంటూ ఇక్కడ వింటున్నారా అనేది పాయింట్. దానికి స్లిప్ టెస్ట్ అని ఒక ఆస్పెక్ట్ ఉందమ్మా, ఇప్పుడు కూడా దట్ ఈస్ దేర్. జరుగుతుంది వీక్లీ స్లిప్ టెస్ట్స్, ఒక్కొక్క లెసన్ అయిపోయిన తర్వాత స్లిప్ టెస్ట్, దానివల్ల వీ కెన్ ఫైండ్ అవుట్, ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి ఎంత అర్థమైంది అనేసి. అవును, ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ పకడ్బందీగా ఉన్నప్పుడు మీరు ఏ బోర్డ్ ఎగ్జామ్ పెట్టినా, ఎంత స్ట్రిక్ట్గా పెట్టినా కూడా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. బోర్డ్ ఎగ్జామ్లో 5 నిమిషాలు లేట్ అయితే దే ఆర్ నాట్ అలోయింగ్. పేపర్లో అప్పుడప్పుడు చూస్తాం. కానీ జనరల్గా ఏముందంటే ½ అన్ అవర్కి తర్వాత అలో చేయరు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ½ అన్ అవర్కి బిఫోర్ ఆల్సో దే విల్ నాట్ అలో ద క్యాండిడేట్ టు కమ్ అవుట్. వీడు భయ నాకు రాయడం కుదరట్లేదు అని వస్తే వీడు ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చేసి వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేస్తారన్న అంశంలో ఉండొచ్చు అది. సో దిస్ ½ అన్ అవర్, దట్ ½ అన్ అవర్, దట్ ఈస్ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. కానీ నా పాయింట్ ఏమంటే, వీడేదో పాపం ఊరు నుంచో దూరం సెంటర్కి వచ్చేసి 10 నిమిషాలు లేట్ అయిపోయి వానికి మొత్తం ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకని ఆ పర్టికులర్ మంత్లో, ఇయర్ ఎండ్లో, మేలోనో జూన్లోనో ఏప్రిల్లోనో యూ రైట్ ఎనీ డే ఎగ్జామినేషన్. అది కూడా ఆన్లైన్ ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే నీ ఇంటి నుంచే నువ్వు రాయొచ్చు. అంటే మనం చాలా ట్రెడిషనల్ సిస్టమ్స్ని వాష్ చేసి, అంటే గ్రౌండ్ రూల్స్కి భిన్నం కాకుండా వీ కెన్ డూ ఇట్ ఇన్ ఏ వే దాట్ దేర్ ఇస్ నో లాస్ టు ద స్టూడెంట్, దేర్ ఇస్ నో టెన్షన్స్ టు ద స్టూడెంట్స్. చాలామంది చూస్తున్నారు 10 నిమిషాలు లేట్ అయితే వాడు హీజ్ నాట్ అలోయింగ్ ఇన్ సైడ్. 1 year పోతుంది కదా. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కూడా 6 నెలలు పోతుంది కదా. 6 నెలలు పోతే 1 year పోయినట్టే కదా. మళ్ళీ అడ్మిషన్ సీజన్ ఇది అవుతుంది కదా. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ విచ్ వీ నీడ్ టు కరెక్ట్ ఉంది. దెన్ ఓపెన్ బుక్ సిస్టంలో కూడా ఏముందంటమ్మా, ఇప్పుడు 3 గంటల ఎగ్జాము, వితౌట్ బుక్ ఒకటి, బుక్ ఇచ్చారనుకోండి వాడు ఎక్కడ చూసుకోవాలి ఆన్సరు, ఏ పేజీలో ఉందని అదేం చెప్పరు కదా. వీడు ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆన్సర్ ఎక్కడ చూసుకోవాలి. వాడు ఐజిటీస్ జెరాక్స్ తీసి ఇక్కడ పెట్టడానికి, మన స్కానర్లో మొబైల్లో తీసి పెట్టడానికి ఉంటుంది కదా. మొబైల్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ కదా. వాడు అది చూసుకొని మళ్ళీ అది చూసి ఇది రాయాల్సిందే కదా. ఇది అడిషనల్ టెన్షన్ అవుతుంది. నేను అంటే గతంలో దీని మీద చూసినప్పుడు, మీరు ఓపెన్ బుక్ కొన్ని ఎంప్లాయీస్ ఎగ్జామినేషన్లో అలో చేస్తారు ఇప్పటికి కూడా. ఓకే, అకౌంటెన్సీ అటువంటి వాటిల్లో అంటే వేర్ సర్టన్ రూల్స్ కానీ అది కానీ దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఇట్. దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ ఇట్ అండ్ దట్ విల్ నాట్ హెల్ప్ యూ టు గెట్ మోర్ మార్క్స్. ఓకే,
అటువంటి వాటికి కొన్నిటికి ఓకే. సో జనరల్గా మన అకాడమిక్లో 10th క్లాస్ ఇంటర్లో దీనికి మీరు ఓపెన్ బుక్ పెట్టినాక అవే మార్కులు వస్తాయి, క్లోజ్డ్ బుక్ పెట్టినా కూడా అవే మార్కులు వస్తాయి. దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి అమెరికన్ సిస్టమ్ ఎగ్జామ్స్ మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎలా ఉండిందంటే ఒక వారం రోజులు 10 రోజులు హాలిడేస్ ఇస్తారు ఎగ్జామినేషన్ బిఫోర్. క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంట్లో చేసుకునేసి వారం రోజులు అయిన తర్వాత యూ షుడ్ గివ్ ద ఆన్సర్ షీట్ సబ్మిట్ చేయాలి. ఫైనల్ ఇయర్ నేను చెప్పేది ఫైనల్ ఎగ్జామ్స్. ఫైనల్ ఎగ్జామ్స్ నాట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సే 7th 8th 9th క్లాస్ ఎగ్జామినేషన్స్ వాట్ ఎవర్. నేను అబ్జర్వ్ చేసిందంటే వీళ్ళకి ఇంటికి క్వశ్చన్ పేపర్ ఇస్తే వీళ్ళు ఫస్ట్ 4-5 days ఇంకా 4 రోజులు ఉంది కదా, ఇంకా 5 రోజులు ఉంది కదా అనేసి వీళ్ళు పోస్ట్ పోన్ చేసి లాస్ట్ డే రోజు టెన్షన్తోనే ఏదో రాస్తాడు. నువ్వు అట్లా రాసినాక అవే మార్కులు వచ్చినాయి. నీవు 3 గంటలు ఏం చూడనీయకుండా స్కూల్లో మాట్లాడినా కూడా 5-10 మార్కులు వేరియేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ పెద్ద చెప్పుకోదగ్గంత డిఫరెన్స్ లేదు. క్రక్స్ ఏంటంటే నీకు టీచర్ బాగా చెప్పే కెపాసిటీ టీచర్కి ఉందా, నీకు వినే కెపాసిటీ, అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉందా అనే దాని మీదనే నీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఆధారపడి ఉంది. నీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ పెరిగితే నీకు ఓపెన్ బుక్ అయినా ఒకటే, క్లోజ్డ్ బుక్ అయినా ఒకటే. ఇంకోటి ఈ మధ్యలో లేటెస్ట్ కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే మీకున్న నాలెడ్జ్ మీద మీరు పరీక్ష రాసి యూ కెన్ గెట్ ఏ సర్టిఫికేట్. అదొకటి కూడా ఉంది ఈ మధ్యలో, ఏదో రీసెంట్గా వచ్చిన కాన్సెప్ట్. అది చాలా బెటర్. ఇట్స్ ఇన్వైటబుల్. నేను ఇన్ఫార్మల్గా నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు అడుక్కో, ఎదురుగుతావు అడుగు, నాకు ఏ ర్యాంక్ ఇస్తావో ఇవి దాని ప్రకారంగా. అంటే ఇదంతా చాలా ఫ్రీ మోడ్ ఆఫ్. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నది క్లారిటీ ఉంటుంది, ఎవరికి ఏముంది తెలుస్తుంది. ఇది కేస్ తెలుసుకోకపోయినా తెలుసుకోవాలని ఇది ఉంటుంది. ఎందుకంటే సగం నేను దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, దీని డెప్త్ ఇంకా చాలా ఉందన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఏమంటే ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇన్ఫార్మల్గా చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి సర్టిఫికేట్ లేకపోవచ్చు. ఇప్పుడు అది కవర్ చేయడానికే ఇది. మీకే నాలెడ్జ్ ఉందో అంటే వాళ్ళు చెప్తారు, ఈ దీంట్లో నాకు టెస్ట్ పెట్టండి అంటారు, మనం టెస్ట్ పెడతాం, పాస్ అవుతాం. బోర్డ్ ఎగ్జామ్ అంటే ఏంటంటే అందరికీ కామన్ క్వశ్చన్ పేపర్ వస్తుంది, అంతకన్నా ఏం లేదు. స్కూల్ వైజ్ అయితే ఏ స్కూల్కి వాళ్ళే సెట్ చేసుకుంటారు. దీంట్లో కొంచెం అటానమస్ ఇన్స్టిట్యూట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్స్లో, యూనివర్సిటీస్లో, యూనివర్సిటీ కింద కాలేజెస్లో. యూనివర్సిటీ కంట్రోల్ కాకుండా వీళ్ళే పరీక్ష పెట్టుకోవచ్చు. వాళ్ళకి కొంత స్టేటస్ ఎక్కిస్తారు, అటానమస్ ఇన్స్టిట్యూట్స్ అంటారు పీజీ కాలేజెస్లో అవి ఇవి. సో వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ నుంచి క్వశ్చన్ పేపర్ వచ్చే బదులు వీళ్ళే క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకోవడము అలాంటిది ఏదో ఉంది. బట్ ఇవన్నీ ఎక్కడికి పోయినా కూడా ఇట్ బాయిల్ డౌన్స్ టు ద పాయింట్ దట్ టీచర్ చెప్తున్నాడా సరిగా, పిల్లవాడికి అర్థమవుతుందా, నాలెడ్జబుల్గా తయారైనాడా లేదా, రా మెటీరియల్లో ప్రాసెస్ అయ్యి ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిందా, మరి అదే రా మెటీరియల్ కిందనే ఉన్నాడా అనేది పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది కనుక ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ ముందుకు వెళ్ళడానికి అండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఎందుకంటే ఇదంతా అబ్జర్వ్ చేయవలసింది పేరెంట్స్. అంటే స్కూల్కి పంపించాం, వాళ్ళు వచ్చారన్నది కాకుండా వీళ్ళ అబ్జర్వేషన్ కూడా ఉంటే కనుక ది బెస్ట్ అవుతారు స్టూడెంట్. ఇంకోటమ్మా లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే మీరు ఉద్యోగం రాగానే మనం జనరల్గా చదువు మానేస్తాము, అది ఓకే. కానీ ఇన్ఫార్మల్గా ఎవరు చదువుకోవద్దని లేదు కదా. రోజు న్యూస్ పేపర్ చదువుకో, రోజుకు పెద్ద కొత్త పదాలు నేర్చుకో, దిస్ కంటిన్యూస్. అది కూడా చాలా మంది చేయరు. ఉద్యోగం దొరికిందంటే ఇంకా ఉద్యోగం కోసమే చదువుతున్నాము అనేసి అది క్లోజ్. ఇట్స్ నాట్ నెసెసరీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.